మీ వైన్ షాప్ తరపున మీ ఎమ్మెల్యే ఎంత తిన్నాడు అని అడుగుతారా? అడగరు కదా. ఇక్కడ ఎమ్మెల్యేల పనితీరు గురించి బయటోడు చెప్పేది ఏంది? రోజు సొంత పత్రికలే రాస్తున్నాయి కదా, ఓపెన్గా ఎక్కడ చదువుకొని మనలాంటి వాళ్ళు అక్కర్లా. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళని అడిగి తెలుసుకోమనండి, ప్రతిదీ లెక్క ఫీడ్బ్యాక్ సరిపోతుంది. వాళ్ళు ఇచ్చి లెక్క ఎలాగే ఇస్తారు. నెక్స్ట్ 6 నెలల హనీమూన్ పీరియడ్ ముగిసిందా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ వేసుకొని ఒక ఉద్యమ బాట పట్టబోతున్నారు. అయితే ఇందులో ఏంటంటే మెయిన్ మొన్న చేసిన ప్రకటనకి ఇప్పుడు చేసిన ప్రకటనకి, మొన్న సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాం, గురు శుక్రవారం వాళ్ళతో ఉంటాం, కార్యకర్తలతో మాట్లాడతాం, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ సడన్ గా హఠాత్తుగా ఒక కార్యాచరణ ప్రకటించేశారు ఉద్యమ బాట. దానికి కూడా ఒక షెడ్యూల్ రిలీజ్ చేసేశారు, 6 నెలలు అయిపోయిందని. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం? ఈ ఉద్యమం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? జగన్ ఆలోచనలో మరింత విస్తృతం కాకపోతే 5 ఏళ్ళు కూడా హనీమూన్ పీరియడేనండి. అంతేనా? ఎందుకు అంటే పత్రికలకు ఆల్టర్నేటివ్గా తన దగ్గర సాక్షి తప్పించి కొట్టలేదు, అవును. టీవీలకు ఆల్టర్నేటివ్గా తన దగ్గర సాక్షి తప్పించి కొట్టలేదు. అవును. ఇప్పుడు ఈ పత్రికలన్నిట్లో కూడా రోజు విలన్గా జగన్ని చూపెడుతూ ఇక్కడంతా అద్భుతం జరిగిపోతుందని ప్రజలకి చెప్తున్నారు. రోజు నెల ఇచ్చేటప్పటికి విద్యాదీవెనో, ఫీజు రియంబర్స్మెంటో, అమ్మఒడో, చేయూతో, నేతన నేస్తాం, బీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఇట్లాంటి డబ్బులు తీసుకున్న వాళ్ళకి 10 పైసలు వాళ్ళ ఈ రోజు వరకు